అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఏమున్నాయి తీసుకుంటావా? కలలు నిలిచే కనుల ముందే అమ్మిన్లా పోతానే నువ్వు అవుతానే నువ్వు అవుతాను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాజం అన్నట్టు పిల్లలు దేవుడు ఆయన మాట్లాడాలి. అలా కొన్ని వీడియోలు సాత్క సెల్లుతో తీసింది. ఆ పొల్ల ఆయనంత వీడియోలు నాకు పంపిన అని చెప్పేసి కథం డిలీట్ చేసింది. ఇలా ముచ్చట ఏంటిదంటే మా అమ్మమ్మ గారింటికి వెళ్తాను, అంటే డే విత్ మా అమ్మమ్మ. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి జైత్యాల డిస్టిక్ వెల్గటూరు మండలం కప్పర్రావుపేట గ్రామం, మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇది మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళే తవ్వ. ఇంతకుముందు అంటే మా చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారి అటు ఇటు ఆయిల్ పొరక చెట్లుండే, అవే వెల్కమ్ చెప్పినట్టుండు. ఆ స్మెల్ అవి మంచిగా అనిపించు, కానీ ఇప్పుడు ఎందుకో లేవు, అన్ని తీసేసిండు. చూడండి ఇప్పుడు ఇదే తవ్వ. ఇంతకుముందు ఒక మంచిగా ఉండే, ఇంకా మట్టి రోడ్డు ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు గిట్లున్నది. అలా ఉన్నారో లేరో మరి మా వాళ్ళు గీడ ఆపుతా పాటు ఉన్నారో పన్నారో ఏం చెప్తాను నాకైతే. చాలా మంది అయితే మా ఇళ్ళలో ఎవరు ఉండరు, 9 తర్వాత అందరూ ఏదో పొలం పనికి వెళ్తారు. మా అమ్మ అమ్మ అలాడు మా అమ్మ మీన్ ఎదురుగానే ఉంది. ఏందమ్మ రాలే నేను ఒక్కనే వచ్చిన. రాలేదా? నువ్వు రమ్మనలేదటగా. ఇక మా అమ్మమ్మ ఇక నాకంటే నేను మా అమ్మమ్మ కంటే పొడుగున్నా కారు. ఎదగరా ఎదగరా నిలవరా కట్టద్దా నీకు వీడియో ఇస్తాను అని కట్టేవారు. ఉన్నాయి చెట్టుకు. ఇగో రోడ్డు ఇంటి ఉన్నాయి. 5 ఎంపుకో చింతకాయ అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా ఇంటింట తొక్కు పెట్టుకోండి. నేను నీ బిడ్డ వచ్చిందేమో. ఇవే ఉన్నాయి తీసుకుంటావా? కలలు నిలిచే కనుల ముందే ఎప్పుడు మా అమ్మమ్మ మాకు పైసలు ఇచ్చి గిట్ల ఎప్పుడు వచ్చినా బొడ్డి సంచులకి వెళ్ళి పైసలు తీసి ఇచ్చు. ఏపి చెట్టు కోపించిల్లా? ఈ చింత చెట్టు ఇగోది ఆపు చెట్టు లేకుండా ఎందుకు నీడకు అమ్మేండ్రు. అమ్మిన్లా? నువ్వు అవుతానే నువ్వు అవుతాను మేము వచ్చిన రోజుకి ఇష్టం అంటది. కూలిపోయింది ఏంది మరి? మంచిగా ఉన్నప్పుడు మాకు తీరలే, మస్తుండు. మనం ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా మంచిగా ఉండు కాసేtka. ఒకసారి వచ్చినప్పుడు మంచిగా ఉండే. అంటే ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు మంచిగా ఉండే. అంటే మా అమ్మమ్మకు చెవిటి మిషన్ ఇచ్చడానికి వచ్చినాం. అది ఎట్లా పెట్టుకోను పెడుతుందా? పెట్టు. అంటే వెనుక ఖచ్చితంగా పెట్టది. వినబడుతుందా మేము మాట్లాడేది? వినబడతాను. వినొస్తుందా అని? కానీ ఎట్లా మోటు ఉంటుంది. నాకు పేరు కూడా వేసుకోబోద్ది కాదు, పువ్వు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మేము మాట్లాడేది వినబడుతుందా మంచిగా? నువ్వు మాట్లాడు మేము. వినబడుతుందా? వినబడతాను. వినబడతాను. ఇక అట్లా అనుకొని పెట్టుకునేర్రు. పెట్టుకో, చెవులు పోతాయి మీ గీ అంటది. మాట్లాడు. ఏమో ఎవరు ఇచ్చినా కానీ అన్నం తిన్నా. పప్పుచారు. ఏంటిది? ఎప్పటికి అట్లనే కలగల. ఎప్పటికి అట్లా చెవులు ఉంటే అట్లా నిలబడుతుంది. అది తినబడది. గలగల అంటే సౌండ్ తక్కువ పెట్టాలి అంతేగా? తక్కువ పెడితే తక్కువ పెడదాం. బాగా ఎక్కువ తక్కువ పెడతాం.
గలగల తగ్గింది ఇప్పుడు, గలగల తగ్గిందా అని మంచిగానే పడుతుంది ఇప్పుడు. మాట్లాడు రైట్. నీకు తోడే అవ్వా అవ్వా ఏడున్నవే తినాలి మేము గట్టి ఊరుడు అవసరం ఉండదు. అవ్వ ఇది రావే తినేవంటే తొందరగా వస్తావు తింటావు. కానీ మంచి వినబడుతుందా? వినబడతా మంచి అనిపిస్తుందా? పెట్టుకో కాసేపు. ఏర్పడదు చూడు, ముఖం ఏర్పడదు, అది పెట్టుకున్నట్టు ఏం కనబడది. చూడు ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? మావే తిట్టావు మరి తిట్టావు ఆయన పొరపాటున రాదా అని ఆయన తిట్టావు. ఏం కనబడతలేదు, కనబడతాందా? మంచిగా ఉందా? మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. నీకు కొడుకు పుట్టాలే మంచిగా అక్కడికి మా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు అక్కడ, రెండు బిల్డింగ్ లేవా ఇక్కడ కూడా మొత్తం కలిసి ఇల్లు ఉన్నది. మంచిగా ఉన్నప్పుడు ఏమో తీయపోతే నాకు ఎప్పుడు కళలు వచ్చే ఇల్లు ఇదే, ఇదే ఇల్లు ఇల్లు వేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం కాబట్టి. మేము చిన్నప్పుడు ఇక్కడనే వంట మరి, అంటే మేము కాదు వాళ్ళు చేస్తారు. ఎప్పుడు ఏమైనా ఏం తింటానికి అన్నట్టు ఇక్కడికి వచ్చి ఏం చేస్తానని చూసేవాళ్ళం. ఇక పాతిల్లు కదా గట్లా, ఇక మళ్ళీ ఆడ కొత్త ఇల్లు రెండు కట్టిల్లు, రెండు బిల్డింగ్లు కట్టిన వాళ్ళే కథం ఇది పట్టించుకోలే. ఇక లేవు ఈ తలుపు పాడు కాబట్టి బాబును ఉంటామమ్మా అని చెప్పిన నేను. ఆడోటి అది పాడైతుంది, ఆడున్నాయి అగో రెండు తలుపులు అవి మంచిగా ఉన్నాయి, ఇంకా అవి ఉంటామమ్మా అని చెప్పాను. తడిసి వర్షానికి వెంకటేశ్వకు పెట్టిండు అయితే అది ఆడోటి ఉన్నది, అది పాడే చేసిండు. టేకుది కదా బిడ్డ, ఏందనుకుంటాను అదే ఊడు చూడలేదు ఏమి లేదు. ఈ తలుపులు చూడగు, ఈ తలుపులు చూడెట్టున్నాయి, మంచిగా బంధం వస్తున్నాయి. ఏం లేదు లేదు కేసాలు పెడుతుంది. తనాబ్ కూడా ఉంటుంది ఎప్పుడు ఇలా పైసలు ఉండి. ఏ డే విత్ అమ్మమ్మ అని మా అమ్మమ్మతో ఎంతో భారీగా ప్లాన్ చేసుకున్నా. కానీ ఏంటంటే ఇల్లు అట్లుండే వరకు కథ మొత్తం డిసప్పాయింట్ అయిపోయినా. అంటే అసలు నాకు తెలియదు, మా వాళ్ళు కూడా చెప్పిన ఇట్లా వస్తాం అది దాన్ని ఒక వారం ముందే చెప్పిన, కానీ వాళ్ళు ఇట్లా అని చెప్పలే, మా అమ్మ కూడా చెప్పలే. సో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇట్లా అని తెలిసిన వాళ్ళు నేనేం చేయలేకపోయినా. కొన్ని మా అమ్మమ్మతో నన్ను మంచిగా మాట్లాడ ముచ్చట తీద్దామని అంటే ఏది అడిగినా ఏదోటి చెప్పుడు, ఇది ఇట్లా అయింది అది ఇట్లా అయింది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు, ఇక అవన్నీ పెడితే ఎట్లుంటాయి లొల్లీలు కావా. నిజానికి మా అమ్మమ్మ ఇల్లు అని మా అమ్మమ్మతో ముచ్చటని మంచిగా డిఫరెంట్గా ప్లాన్ చేసిన, కానీ ఇల్లు అట్లా అయిన వాళ్ళు ఇక నాకు కొంచెం మంచిగా అనిపించలే. కానీ ఇల్లు ఎట్లున్నా ఎట్లయినా అదొక జ్ఞాపకమే కదా. ఇల్లు చెదిరిపోవచ్చు కానీ మన లోపల ఉండే జ్ఞాపకాలు ఎప్పుడైతే చెరిగిపోవు. చిన్నప్పుడు ఇది అంతా తిరిగేటోళ్ళం, ఆడుకునేటోళ్ళం మంచిగా అందరం కలిసి. చిన్నప్పుడు రోజులు వేరు, కానీ ఇల్లు ఇట్లా అయింది అన్నది అది నిజానికి మా వాళ్ళకి చెప్పినాం, కానీ వాళ్ళు ఇక కొంచెం సూరించి పెట్టలే. ఇల్లు చుట్టూ కూడా నీట్గా లేదు ఇక, అంటే ఇక మా వాళ్ళకి తీరకునో చేయకునో అట్లా. నిమ్మ చెట్టు ఎందుకు కొట్టేసిండ్రు? అయ్యా చెట్టు, ఈ నిమ్మ చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంటుంది. కొన్ని నిమ్మకాయలు కాదు ఇప్పుడు కాస్తానే నిమ్మకాయలు. మరి ఈ చింత ఇప్పుడు వదలన్నట్టు మరి ఎందుకు కోపించింది? ఇక్కడ బావి ఉంటుంది ఒక్కొక్కటి చింతకాయ దొరకదు చూడు, ఈడ ఎంత వేస్ట్గా పోయిందో. సీటు గింత పోతుంది అర్ర వేస్ట్, అంటే మండలు పెట్టినందుకు ఇట్లా అయింది. ఎట్లా ఇక చూడు నీ అవంతా చింతకాయనే ఉంది. ఇలా కచ్చరం ఎట్లా అయిపోయింది. ఇప్పుడు కచ్చరాల వల్ల అన్నది ఎక్కుతానులే, కాళ్ళు కూడా తుప్పు పడతాయి కచ్చరానికి వచ్చిందా. కానీ ఇప్పుడైతే ఈ భూమికి అయితే కొన్ని కోట్లు ఉంది, కోటికి అడిగినా ఇయ్యలేదట. అంటే మా వాళ్ళకు లేదు, రోడ్డుకు మా చిన్న తాతల కాలనీలకు ఉన్నది, మా అమ్మోళ్ళకు లేదు. ఇల్లు మొత్తం 4 5 ఒకసారి నేను ధనపూర్ పోయినప్పుడు ఒక అమ్మని చూపెట్టిన చూసిన,
ఆ అమ్మ పెద్దది అందరికంటే, అంటే మా నానమ్మ కంటే పెద్దది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాల్యం అన్నట్టు. పిల్లలు దేవుడు చల్లని వారే. ఏమైనా మాట్లాడాలి, మాట్లాడమంటా అంటే ఇక ఈమె మా ప్రవళిక వాళ్ళ బిడ్డ. వీళ్ళ వాళ్ళు మల్లేశ్వల్లా. మీ ఏం పేరు నీ పేరు? నిఖిల్. మీ తమ్ముడేడి? అత్తరా మరి మీరు ఇప్పుడు మాత్రం? ఇలా మమ్మీ చిన్నప్పుడు కుయ్యి అనపో, ఇలా వాళ్ళ బిడ్డ చూడు ఎంత హుషారుగా మాట్లాడుతుందో. వాళ్ళు అత్తరు అమ్మ, ఇగో అంగూర్లే తిని నీకే లేవు. తినవా అంగూర్లు? మెత్తగా ఉంటాయని. ఏంటో అయ్యాల మాసం కూర కూడా తినకపోదు కానీ మీరు వచ్చిండ్రు అంతేనా? తినా నేను తినవా? చికెన్ తినవా? మరి ఏం తింటావు? మాస కూర ఇట్లా తింటాం, మన కూడా ఇట్లా తింటాయి. గుండె ఆపరేషన్ అయింది కదా అట్లా తింటలేను. ఇప్పుడు అలా అంటుకున్నాడు కోడి గుడ్డ అని కట్టరే ఎత్తారు. తిన్నాం ఇక్కడ అంత అన్నం తిన్నాం. తిన్న వాళ్ళు కూర్చున్నాం, ముచ్చట పెడతాం. బిడ్డ పోతే వేస్తే ఉట్టి కానీ పడము అంటాను. అదేందుకు అక్కడ మందు తాగిరాని వేయడం కాళ్ళ నొప్పులకు వేస్తే నిద్ర ఎక్కడికి నిజామాబాద్ అవతల నరసాపురం. మమ్మీ నేను 3 సార్లు అయినా ఆ గోళీలు ఆడినంతసేపు మంచిగా పని ఇచ్చింది, నడవచ్చింది. ఇక గోళీలు ఓడిసిన వాళ్ళే కథం ఇక కొంత నడవలేదు. అలా గట్ట చేసిండు. ఓసారి 500 పెట్టినా, ఓసారి 300 పెట్టినా, మళ్ళీ ఎన్నాడు 1100 ఇచ్చిన. ఇంత పొడు కీసి ఇచ్చిండు. ఇంకొకటి ఇవంటి ఇవ్వలేదు, ఒకటి గింతది ఇచ్చిండు, గింతది. మమ్మీ కూడా వచ్చింది 2 సార్లు. విద్య భాగ్యను నడవట్లేదు. ముసలి వాళ్ళు అయితే గిదే కూస కాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, నడుము నొప్పులని ఇక కామన్ అయిపోయింది. వెనుకటనే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా. ఇక వెనుకట తిండి మంచిగా ఉంటాయి, గడక తిని అది కొట్టాడు ఆడు పాపగాడు. ఎవరు చెప్తేనపాయి ఏ ముక్కులా అరే నేను అమ్మాయిన కాడ గిట్లా అంటానురా. ఏ ముక్కులకే పోతుంది అది. గిట్లా అంటానురా, గట్లా అంటానురా. తాకురానంటే గట్లను సమ్ము నేనే తాగుతా వాళ్ళు ఇస్తాను అంటే ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు ఎవరికి నట్టం. ఇప్పుడు నీకు తెచ్చుకునే బాధపడతాడా మరి? ఇప్పుడు బాధపడతాడా? మాట లేదు, ముచ్చట్లేదు. అనడే అన్నాడు. ఏదైనా లేచిన వాళ్ళే తింటాడు, కథం మాట్లాడు. గిట్లా నాన్న నాడాడు, గిట్లా బయట గిట్లా నాన్న నాడాడు నాడాడు. మా మంచిగా ఉన్నాడు, ఫుల్ తాగు, ఎప్పుడు తాగి 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 ఒకసారి పడ్డాడు. ఇక పడ్డవలే అంటే ఇక ఇదేంటి తలలా ఏదో నరం దెబ్బ తిన్నాడు. అప్పటి నుంచి లేస్తలేడు. నెల వరకు ఏం చేస్తాడు? అమ్మాయి రాపాయ్, అమ్మాయి రాపాయ్, అమ్మాయి రాపాయ్. అమ్మాయి అంటే మా అమ్మ. నిండా పెడుతుంది, ఇంత కాళ్ళు తెస్తుంది, కూర తెస్తుంది, చేపల కూర వండుకొని వస్తుంది. వచ్చిన వాళ్ళే బట్టలు విండుద్ది, నీళ్ళుగా పెడుతుంది, తానం పోతుంది. లక్క అవ్వ మమ్మీ చూడు, మా అమ్మ వచ్చినప్పుడల్లా మంచిగా అరుచుకుంటుందట. అలా కొన్ని వీడియోలు సాత్విక సెల్లుతో తీసిన, అంటే మా అమ్మమ్మతో ముచ్చట పెట్టుకుంటా. మళ్ళీ ఇల్లు వీడియోలు కూడా సాత్విక సెల్లుతో తీస్తే ఆ పొల్ల ఆయంత వీడియోలు నాకు పంపిన అని చెప్పేసి కథం డిలీట్ చేసింది. అట్లా దాదాపు 20 ఫైల్స్ దాకా పోయినాయి. పోతారా ఇప్పుడు? పొమ్మంటా ఉండు అంటావా? పొమ్మంటా ఉండు అంటావా? వాళ్ళ ఇంట్లో ఆ బండి ఆడ పెట్టు తొక్కులేపో. ఇవన్న చెద్దరు ఉన్నది. ఉన్నాయి 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 ఉన్నాయా? ఉన్నాయట. తిన్నరా? తింటాం. ఇప్పుడు నువ్వు ఉంటారు కదా? ఉంటాం. ఉంటే చెడ్డారు ఉంటే బామీని ఇంట్లో నైనా బామీని ఇంట్లో 2 మంచాలు ఉన్నాయి. పసంత కాని ఇంట్లో ఉన్నాయి, మంచం వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అందులో కూడా బిలాంకి ఇట్లు ఉన్నాయి. అక్కడ పెట్టు, ఇంటి ముంగట పెట్టు. సరే బయట ఇంటి ముంగట పెట్టు బిడ్డ. ఏం కాదు, ఆ తుక్కులే పెట్టకు. తిన్నావా? ఇంటి ముంగట పెట్టు, ఆ తుక్కులే పెట్టకు. సరే అయిపోయింది. పెద్దోళ్ళు ఉంటేనే ఇట్లా సుధరాయించుకుంటూ ఉంటారు. అది ఇటు పెట్టు, కాడ పెట్టి పెట్టు అంటాను.
ఇప్పటిదాకా ఏదో ఒకటి ముచ్చట పెట్టుకుంటున్నాం, చిన్న షూటింగ్ కూడా తీసాం, కానీ అక్కడ ఏం కనబడతలేదు. పాములు ఉంటాయి అసలు ఇక్కడ. షూటింగ్ చేసుకుంటున్నాం ఇంతంతా. మా అమ్మమ్మ వాళ్ళు నీళ్ళు చూపెడతా అది ఇది మంచిగా డిఫరెంట్గా తీస్తుంది అంటే కూలిపోయింది. కొంచెం నాకు మంచిగా అనిపించాలి. ఏం చేసారు మరి అది అని వస్తాయని అమ్మతో ముచ్చట పెట్టుకుంటే అన్ని కోసలు చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటున్నాయి. ఇక అవన్నీ తీసేం పెట్టాలి. ఇక ముచ్చట పెట్టాం కాసేపు తిన్న తర్వాత. ఈ తర్వాత కొంచెం సేపు షూటింగ్ తీసినాం. ఇక అంతా అయిపోయింది. ఇక ఇక్కడనే పడుకుంటాం, అక్కడ పడుకోవాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ మంచిగా లేదు కదా, ఇక్కడ మా మరదల ఇంటికాడ వండుకొని తెల్లారి లేచి ఇక బిత్తలు ఏమంటారు పైన కడతాం. ఇంతే ఇయ్యాలకైతే. ఇది మనం ముచ్చట మీకు ఎట్లా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించకపోవచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ ఇట్లుందని. ఇక నేనేం చేయాలి చెప్పింది. అంతే ఇయ్యాలకైతే ఇది మనం ముచ్చట. నెక్స్ట్ మళ్ళీ మంచి ముచ్చటతో కలుద్దాం. ఏ డే విత్ అని ఇట్లా ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను. సో అన్నీ సవ్యంగా చక్కగా అయితే అనుకున్నట్టు అయితే ఇంకా డిఫరెంట్ అంటే మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఇంతే ఇయ్యాలకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. అయిపోయింది చీకటి.